హమాస్ కూడా అంత డెడ్ కాదు. హ్మ్. సో, అదును చూసుకొని ఇప్పుడు ఎన్నైతే ఇజ్రాయెల్ మీద అటాక్స్ అవుతున్నాయి వీళ్ళు హ్మ్. చేస్తున్నారు కదా! వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక స్టేజ్‌కి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కూడా రైజ్ అవుతది. హ్మ్. సో, ఈ ప్రాక్సీ వార్‌లో ఇన్వాల్వ్ అయిన ఎలిమెంట్స్ అంత ఈజీగా వీళ్ళు వైప్ ఔట్ చేయలేరు. హ్మ్. ఇక్కడంటే కనిపిస్తున్నాయి కాబట్టి డైరెక్ట్‌గా ఇరాన్ స్థావరాల మీద ఈరోజు చూసినట్లయితే ఈవెన్ పార్లమెంట్ బిల్డింగ్‌లో కూడా మొత్తం ఇరాన్ పార్లమెంట్ మీద డిస్ట్రాయ్ చేశారు. అవును. అటువంటియన్నీ జరుగుతుంటాయి. హ్మ్. కానీ ఈ ప్రాక్సీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయటం, వాటిని అంతమార్చడం అనేది అంత ఈజీ కాదు. అది ప్రొలాంగ్ అవుతది. ఓకే. అంబాసిడర్ వినోద్ గారు. ఇప్పుడు ఈయన ఖమేని అంటే ఇరాన్ సుప్రీం చీఫ్ ఖమేని చనిపోక ముందు లాస్ట్ ప్రసంగం ఒకటి మనకి మీడియాలో వస్తుంది. ఫిబ్రవరి 17 తారీఖు ఆయన మాట్లాడింది. అమెరికా ఎక్కువ కాలం ఇరాన్ తోటి యుద్ధం వస్తే అమెరికా ఎక్కువ కాలం యుద్ధం చేయలేదు అనేది ఆయన ప్రకటనలాగా మనకు కనిపిస్తుంది. అంటే దీర్ఘకాలిక యుద్ధం వస్తే అమెరికా నిలబడదు. ఏంటి వాళ్ళ అంచనా? ఇప్పుడు ఒకటి అమెరికన్స్ ఎప్పుడైనా వాళ్ళ భూమి మీద యుద్ధాలు జరగలేదు. హ్మ్. జరగనియ్యరు. హ్మ్. తర్వాత వాళ్ళ సోల్జర్స్ ఒక్కళ్ళిద్దరు చచ్చిపోతే ఇప్పుడు బయట 100 మంది చచ్చిపోయినా గాని వాళ్ళకంత ఫరక్ అనిపించదు. వాళ్ళ ఒక్క సోల్జర్ చచ్చిపోతేనే వాళ్ళ అంత వాడికేదో పెద్దగా అయిపోయినట్టు ఇస్తాడు వాడు. చాలా అవుతది. హ్మ్. సో, అటువంటప్పుడు ఆకాశం నుంచి అదుపులో పెట్టుకొని అన్ని మార్పులు ఇరాన్ తీసుకొని కంట్రోల్ చేసుకోవాలనే పద్ధతిలో ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు. హ్మ్. ఇప్పుడు ఏమంటే ఫుట్ సోల్జర్స్ కూడా మరి దిగాలంటే హ్మ్. అప్పుడు క్యాజువాలిటీస్ ఎక్కువైతాయి. కరెక్ట్. అప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోతది అమెరికాలోనే. సో, ఆ స్టేజ్‌కి రాకపోవచ్చు. రాజు గూడా ఇప్పుడు అంటున్నాడు గానీ హ్మ్. స్టేట్‌మెంట్‌లో హ్మ్. ఇఫ్ నెసెసరీ ఓకే. ఐ విల్ ఆర్డర్ ఫుట్ సోల్జర్స్ టు ల్యాండ్ ఇన్ ఇరాన్ అనే పద్ధతి వస్తుంది గానీ, హ్మ్. అలా ఇరాకు, ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకంతున్నది. హ్మ్. పెంటగాన్ అసలు ఎగనెస్ట్ ఈ వార్‌కే. అవును. సో, వాళ్ళంతా ఈజీగా మొత్తం సోల్జర్స్‌ని దింపేసి క్యాజువాలిటీస్‌ని బేర్ చేసే పద్ధతిలో లేరు. సో, ఎయిర్ పవర్ తోటి ఎంతో కాలం అమెరికా ఇది కంట్రోల్ చేయలేదు అని ఆ పద్ధతిలో వాళ్ళిచ్చిన స్టేట్‌మెంట్. ఓకే. ఆ! కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఇది ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ లాసెస్ ఎక్కువైతాయి. హ్మ్. అమెరికన్ ఇప్పుడు ఆరుగురు అంటున్నారు. సరే అది 3, 4 రేట్లు ఉండొచ్చు. హ్మ్. బట్ ఎంతైనా వాళ్ళ ఒక్క సోల్జర్ ఏదైనా అయిపోయినప్పుడు హడావుడి ఎంతో అయిపోతది. హ్మ్. సో, క్యాజువాలిటీస్ పెరిగితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు పారిపోవాల్సొస్తది. అంటే ఇప్పుడు మీ మీ అంచనా ప్రకారం ఎందుకంటే మీరు అంబాసిడర్‌గా కూడా ఉన్నారు కాబట్టి ఎంత కాలము ఇరాన్ సొంతంగా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంది? వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి? టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు అదే మనకు చాలా డిఫికల్ట్ క్వెషన్ అది. హ్మ్. మనం వాళ్ళ దగ్గర డ్రోన్‌లు కూడా వేలాది డ్రోన్‌లు రెడీగా ఉన్నాయనేది ఆ! కూడా కొంత అదే ఇప్పుడు జరుగుతుంది. మనం ఒకటి ఈ ఇట్లాంటి పరిస్థితి వస్తదని ఇరాన్ ఆల్మోస్ట్ మోర్ థాన్ 1 ఇయర్ నుంచి కాలిక్యులేట్ చేసుకుంది. సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంది. బయటికి రావట్లేదు అంతే. లేదు. హ్మ్. అందుకని మనం ఈ బయటకొచ్చినయి అంటే కొన్ని వాళ్ళ దగ్గర కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉండే ఉంటాయి. ఉంది. అందుకే ఇప్పుడు జూన్‌లో జరిగినప్పుడు అటాక్ జరిగినప్పుడు రిటాలియేషన్‌కి బోలెడంత టైం పట్టింది వాళ్ళకి అవును. ఇరాన్స్‌కు. హ్మ్. ఇప్పుడు 2, 3 అవర్స్ లోపల రిటాలియేటరీ అటాక్స్ మొత్తం స్టార్ట్ చేశారు. హ్మ్. అని అంటే ఎంతవరకు మనం వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారనేది తెలుసుకోవాలి. హ్మ్. అదే కాకుండా ఇప్పుడు సక్సెషన్ గురించి పెద్ద ప్రాబ్లమ్ అవుతది. ఇదవుతది ఏదో అన్ని రివల్యూషన్స్ వచ్చేసి ఆహ్, అనుకున్నట్టు జరగలేదు. ఏది జరగలేదు. హ్మ్. అంత వాళ్ళకి తెలుసు. హ్మ్. ఇది ఈ వెనిజువేలాలో మదురోని లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళిన తర్వాత హ్మ్. ఆహ్, వాళ్ళు సిద్ధమయ్యారు. ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు యెస్. కూడా. అవును. అందుకని సక్సెస్ ఇటువంటి పరిస్థితి మనకు రాకూడదని. అందుకని వాళ్ళు అటాక్ చేస్తారు. సుప్రీం లీడర్‌ను డీకాపిటేట్ చేసి అంటే ఎలిమినేట్ చేస్తారు అని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మొదటి నుంచి చెబుతున్నారు కదా! రెజిమ్ చెప్తున్నా. చేంజ్. రెజ్యూమ్ చేంజ్ వాళ్ళని తీసేస్తాం కూడా దాని తర్వాత ఎవరుండాలి లేదని ఆల్రెడీ అన్ని ప్లాన్‌లున్నాయి. హ్మ్. సో, కాబట్టి లేయర్‌లు బై లేయర్‌లో వాళ్ళకున్నదిప్పుడు. హ్మ్. అంతా ఏదో ఒక లీడర్ అయిపోయిండు చనిపోగానే మొత్తం మొత్తం చేంజ్ కొలాప్స్ అయిపోయింది. అయిపోయే పరిస్థితి కొలాప్స్ లేదు. అయిపోయినది లేదు. హ్మ్. సిస్టమ్స్ అన్నీ రన్ అవుతున్నాయి. హ్మ్. అది ఇంకా కంటిన్యూ అవుతది. అయితే వెపన్స్ ఎంత ఉన్నది వాళ్ళ దగ్గర అనేది ఎస్టిమేట్ చేయటం చాలా కష్టం. హ్మ్. ఈవెన్ మొసాద్‌కు, సిఐ వాళ్ళకే దొరకలేదది. హ్మ్. మొన్న మనం టీవీలలో మనం బయటకొచ్చి చూస్తే వాళ్ళ డ్రోన్స్, ఆ మిసైల్ సిస్టమ్‌లు చూస్తే ఎన్నో ఉన్నాయి. వేలకు వేలున్నాయి. హ్మ్. ఎక్కడెక్కడ అండర్ గ్రౌండ్ బంకర్‌లో కూడా చాలా ఉన్నాయంట. అండర్‌గ్రౌండ్ బంకర్‌లో పెట్టారు. ఈవెన్ మొన్న జూన్‌లో జరిగిన ఏది మిడ్‌నైట్ హ్యామర్‌తోని ఏదైతే బం అవును. అటాక్ చేసి మిస్సైల్ బంకర్ అటాక్. బస్టర్‌ను అయన్నీ బి-52 అయన్నీ పెట్టినా గానీ, హ్మ్. అప్పటికే ముందే వాళ్ళకున్న యురేనియం మెటీరియల్ ఏదైతే ఉందో ఆల్రెడీ సేఫ్ ప్లేస్‌కి షిఫ్ట్ చేసిండ్రు. ఓహ్! ఆ!
అక్కడ ఉన్నది లిమిటెడ్. హ్మ్. సో, అందుకనే కదా ఇప్పుడు ఆయన ట్రంప్ ఏదో అనౌన్స్ చేసి మొత్తం అబ్లిటరేట్ చేసామన్నాడు గానీ, హ్మ్. అబ్లిటరేషను చేయలేదు. నష్టమైతే చేశారు. హ్మ్. కాకపోతే మళ్ళీ దాన్ని ఏం చేశాడు, ఇప్పుడు రివర్స్ చేసిండు. వాళ్ళ దగ్గర ఉన్నది సరిపోను మెటీరియల్ ఉన్నది. ఆల్మోస్ట్ ఏది ఆటం బాంబు తయారు గానికి సరిపోని మెటీరియల్ ఉంది. హ్మ్. ఏది రీప్రాసెసింగ్ కనుక ఇంకా కొద్దిగా పెరిగితే యురేనియం ఎన్రిచ్‌మెంట్. ఎన్రిచ్‌మెంట్ గనుక ప్రాసెసింగ్‌లో కనుక కొద్దిగా అయితే వాళ్ళు బాంబునే తయారు చేస్తారు. మన మీద ఏసేస్తారు. హ్మ్. అంటే ఇది ఆఫ్‌కోర్స్ ప్రజలకు చెప్పనీకి చేయుండొచ్చు హ్మ్. గానీ, అంటే వాళ్ళ దగ్గర సేఫ్‌గా ఉండే కొన్ని కొన్ని అయితే ఉన్నాయో వార్ మెటీరియల్ హ్మ్. అది ఎంత కాలం వరకు సస్టైన్ చేస్తారు హ్మ్. అనేది ఇప్పుడు వాళ్ళు కాలిక్యులేటెడ్‌గానే యూజ్ చేస్తున్నారు. హ్మ్. సో, ఇది రేపు, ఎల్లుండి 3 రోజులు, 4 రోజుల్లో ఓహ్! వాళ్ళదంతా ఎగ్జాస్ట్ అయిపోయి సరెండర్ అయిపోతారనేది అయితే మాత్రం జరగదు. హ్మ్. వీళ్ళ ప్లాన్ ప్రకారం ఒకటేంటంటే ఇప్పుడు ఇరాన్‌లో ఉన్న ఏదైతే లీడర్‌షిప్ అయినా గానీ, మిలిటరీ, పొలిటికల్ తర్వాత వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళకు ఇప్పుడేమైందంటే సరెండర్ అయ్యే సమస్య అయితే లేదు. హ్మ్. అమెరికా ఏదైతే అంటూ సరెండర్ అంటది కదా! సరెండర్ అనేది వాళ్ళకిక సూసైడ్. హ్మ్. ప్రజలు ఇగ వాళ్ళని ఇగ ఈ అంటే ఇగ ఒకవేళ సరెండర్ అయితే వీధిలో పట్టుకొని కొట్టి చంపేస్తారు. అంటే హ్మ్. ఆ సరెండర్ అనేది సూసైడ్. హ్మ్. కానీ వాళ్ళనేది ఏందంటే ఓకే. అమెరికాతోని కొట్లాడి ఒకవేళ వార్‌లో చచ్చిపోతే మేము హీరోస్‌గా చచ్చిపోతాం. అవును. ఈ సరెండర్ అయ్యి కుక్కబతుకు కంటే అదే మేలు గదా! అనే హ్మ్. పద్ధతిలో వాళ్ళకున్నారు గాబట్టి, ఈ ధోరణి వాళ్ళ మొత్తం కేడర్‌లలో అంతా హ్మ్. ఉన్నప్పుడు వాళ్ళు టిల్ లాస్ట్ మినిట్ దాకా ఫైట్ చేస్తూనే ఉంటారు. ఓకే. సో, అందుకనే పుల్లాంగ్ అయ్యే అవకాశం ఉంటది తప్ప హ్మ్. సరెండర్ అయ్యేది మాత్రం లేదు. హ్మ్. అందుకనే ఇప్పుడు మళ్ళా రీఅసెస్ చేసుకుంటున్నారు వీళ్ళు అమెరికన్స్. హ్మ్. పర్టిక్యులర్‌లీ ట్రంప్‌కున్న అడ్వైజర్స్ అయితే ఎవరుంటారో హ్మ్. హౌ టు ఎగ్జిట్స్, డిక్లేర్ విక్టరీ. హ్మ్. అదే పద్ధతిలో ఉన్నారు గానీ, ఇరాన్‌ను కబ్జా జేసేసి మనం ఆక్రమించుకొని అధికారం చలాయిస్తాం, అదుపులో పెట్టుకుంటాం అని మాత్రం హ్మ్. ఉన్న ఆలోచనలు అయి సన్నగిల్లిపోతున్నాయి. రైట్. అది. అది వినోద్ కుమార్ గారు చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు నేపథ్యంలో ఇరాన్ వెనిజులా లాగా కాదు, ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ అయ్యే అవకాశం ఉండదు అనేది ఆయన అభిప్రాయం. దాంతో పాటు రానున్న రోజుల్లో చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు ఓపెన్‌గా ఇరాన్‌కి మద్దతు ప్రకటించే అవకాశం కూడా ఉంది. అయితే ట్రంప్‌కి రానున్న రోజుల్లో గడ్డు రోజులే. మొత్తం ఈ ప్లాన్ ఏదైతే ఇరాన్ మీద దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ద్వారా చేస్తున్నారో ఇదంతా కూడా బూమరాంగ్ అయ్యే పరిస్థితి కూడా ట్రంప్‌కి ఉంది అనేది అంబాసిడర్ వినోద్ గారి అభిప్రాయం. థాంక్ యూ వెరీ మచ్. హ్మ్.